యూడిఎస్ దీని యొక్క ఇంపార్టెన్స్ అన్డివైడెడ్ షేర్. యూడిఎస్ అంటే ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత డిఫరెంట్ బయర్స్ అనేది ఆ ఫ్లాట్కి కానీ కమర్షియల్ స్పేస్కి కానీ ఓనర్స్గా మారుతారు. కానీ కమ్యూనిటీ లేదా బిల్డింగ్లో ప్రతి ఒక్క బయర్కి ఆ ల్యాండ్ మీద రైట్స్ ఉంటాయి. అయితే ఈ రైట్స్ లేదా ఓనర్షిప్ని ఎలా డివైడ్ చేస్తారంటే కన్స్ట్రక్షన్ ఏరియాని టోటల్ ఏరియాతో డివైడ్ చేయడంతో మనకి యూడిఎస్ అని చెప్పి ఒక రేషియో అయితే వస్తూ ఉంది. ఈ యూడిఎస్ అనేది తక్కువ కన్స్ట్రక్షన్ జరిగితే ఎక్కువ యూడిఎస్ వస్తుంది, ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరిగితే యూడిఎస్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 స్క్వేర్ యార్డ్ ల్యాండ్లో 18,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ జరిగింది అనుకుంటాం. మనకు వచ్చే యూడిఎస్ 111 స్క్వేర్ యార్డ్స్. అదే మీకు 50,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అదే ఏరియాలో జరిగితే మీకు వచ్చే యూడిఎస్ కేవలం 37 స్క్వేర్ యార్డ్ మాత్రమే. సో కన్స్ట్రక్షన్ ఏరియా పెరిగితే మీకు వచ్చే ఆ యూడిఎస్ అనేది తగ్గిపోతుంది. కానీ చాలామంది ఫ్లాట్ బయర్స్కి యూడిఎస్ అంటేనే తెలియదు, యూడిఎస్ ఎక్కువ ఉంటే ఏంటి తక్కువ ఉంటే ఏంటి అని అనుకుంటారు. ఎప్పుడైనా కూడా మీ ఫ్లాట్ వాల్యూ 0 అయిపోతుంది, కానీ మీ ల్యాండ్ వాల్యూ 0 కాదు. లాంగ్ టర్మ్లో మీరు ఎప్పుడైనా రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా ఇంకేదైనా కావాలన్నా మీకు ఎంత యూడిఎస్ ఉంటే అది మీకు అంత బెనిఫిట్. కానీ మనకి హై రేజ్ అపార్ట్మెంట్స్ కావాలి, స్టేటస్ కావాలి, యూడిఎస్ ఇస్తే ఏంటి పోతే ఏంటి. ఆ రోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి కొనుక్కుంటాం. ఒకప్పుడు అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళకి యూడిఎస్ ఎక్కువగా వచ్చేది. ఆ కారణం చేత పాత అపార్ట్మెంట్స్లో మీకు ఎక్కువగా రిటర్న్ వచ్చింది. అఫ్ కోర్స్ ల్యాండ్స్తో కంపేర్ చేసుకుంటే ఫ్లాట్స్లో రిటర్న్స్ తక్కువే, కానీ అట్లీస్ట్ ఎంత కొంత రిటర్న్ అయితే వచ్చేది. కానీ ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ వల్ల మీ యొక్క యూడిఎస్ అనేది తగ్గిపోతా ఉంది. హైదరాబాద్ లాంటి సిటీస్లో యూడిఎస్ అనేది ఆల్మోస్ట్ 70% తగ్గిపోయింది. ఇంకో 20 సంవత్సరాల తర్వాత మీ యొక్క అపార్ట్మెంట్ అమ్ముకుంటే మీకు వచ్చే వాల్యూ చాలా చాలా తక్కువ.